అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలా చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని దేవుడు దీవించిన మనందరం కోరుకుంటున్నాం. సంతోషం ఉన్నారా? మంచిది. విపరీతమైన చదువుతుంది ఈ సంవత్సరం. సంవత్సరం పోలిస్తే ఎవరికి ఉంటున్నా బాగోట్లేదు. ఇంటికి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు ఎవరికైతే పిల్లలు ఉన్నాయో అటు వారు చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే భౌతిక సంబంధమైన ఆరోగ్యం కూడా చాలా ప్రాముఖ్యం. ఆరోగ్యం బాగుంటేనే కదా నువ్వు చక్కగా ఆరాధన చేయగలవు. అవునా? ఆరోగ్యం బాగుంటేనే మనం చక్కగా దేవుడి సన్నిధికి రాగలము, దేవుడిని మనము ఆరాధించుకోగలము. ఏదేమైనప్పటికీ మనం ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ ఉండటం దేవుడి చింతం. నమ్ముతున్నారా? మంచిది. ఈరోజు కూడా చదువుకున్నటువంటి లేఖన భాగముల నుంచి ఒక వర్తమానాన్ని తీసుకుని నేను ముందుకు వచ్చాను. నేను నా అంశముగా బీ కేర్ఫుల్ విత్ యువర్ రెవల్యూషన్. మీరు కలిగి ఉన్నటువంటి ప్రత్యక్షతతోటి జాగ్రత్త. హల్లెలూయా. ఏంటి ప్రత్యక్షతతోటి జాగ్రత్త అంటున్నాడు? ప్రత్యక్షత అనేది దేవుడు అనుగ్రహించేదే కదా, దేవుడు అనుగ్రహించేదే. కానీ ఆ ప్రత్యక్షత అనే దాని దగ్గరే చాలా మంది పడిపోయినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అంటే నేనేమంటానంటే, నీ భక్తి జీవితము ఎదుగుతున్న కొలది నీ ప్రత్యక్షత అనేది దేవుడు అంచెలంచెలుగా అధికం చేస్తూ ఉంటాడు. దినములు గడుస్తున్న కొద్దీ నువ్వు నమ్మకంగా ఉంటున్న కొలది నీకు అనేకమైనటువంటి సంగతులను దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. అన్ని ఒక్క రోజులోనే బయలుపరచబడవు. అన్ని ఒక్క రోజులోనే నీకు బైబిల్ అంతా అర్థం అవ్వాలి అంటే అది అర్థం అవ్వదు. There are many things in this Bible which we cannot understand. ఈ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి, అవి మనకు అర్థం అవ్వవు. అంటే ఏదైనా నువ్వు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మర్మమును కానీ ఒక ప్రత్యక్షతకు సంబంధించినటువంటి ఏ అంశమైనా సరే నీకు అర్థం అవ్వాలి అంటే దట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పాస్టర్ చేతుల్లో ఏమి ఉండదు. హల్లెలూయా. మరి అది ఎవరి హస్తాల్లో ఉంటుందంటే దేవుడి హస్తాల్లో ఉంటుంది. ఇవాళ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అనేది రాయబడిన కార్యం. అది కళ్ళకు చూస్తే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది, కానీ అది ఒక మనిషికి అర్థం అవ్వాలని లేదు. వింటున్నారా? యేసుక్రీస్తే దేవుడు, మహాదేవుడు అని రాయబడి ఉన్నది. కానీ అంత పెద్ద లేఖనాలను కూడా, కనిపించేటువంటి అక్షరాలను కూడా పక్కకు పెట్టి వేసి యేసుప్రభు దేవుడే కాదనే వాళ్ళు ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే రాయబడినవి చదవగలను, కానీ మనం రాయబడినటువంటి విషయాల వెనక ఉన్నటువంటి అంతరార్థం ఏదైతే ఉన్నదో దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ప్రత్యక్షత అనేది అవసరం. ప్రత్యక్షత అంటే ఏంటి? ఏది ప్రత్యక్షత అంటున్నాడు? ఏంటి అసలు ప్రత్యక్షత అంటే? పత్తాకు వాడుతూ ఉంటాం కదా, వాడికి ప్రత్యక్షత లేదు, వీడికి ప్రత్యక్షత లేదు, ఇది ప్రత్యక్షత అంటే ఏంటంటే దేవుడే స్వయముగా వచ్చి తనకు తానుగా నీకు బయలుపరచుకోవడమే ప్రత్యక్షత. పేతురు యేసుప్రభు అడిగాడు ఒక మాట, పేతురు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? జనాలు అంటే ప్రవక్తలు అంటున్నారు, బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటున్నారు, బాగానే ఉంది. నువ్వేమంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు అసలు నా గురించి?
నీకేం అర్థమయ్యారో లేదు, నన్ను ఎలాగ నీకు బయలుపరుచుకున్నాను నేను, నీకేం అర్థమైంది నాకు తిరుగుతున్నావు కదా అని అన్నప్పుడు పేతురు అన్నాడు, నీవు నిజంగా దేవుడి కుమారుడమైన క్రీస్తువి అనే మాట పేతురు చెప్పగలిగాడు. అప్పుడు యేసు ప్రభు వారు స్వయంగా చెప్పాడు, ఆయన ఇదిగో ఈ రక్త మాంసములు నీకు బయలుపరచలేదు, ఇవి ఈ దేహము నీవు కలిగి ఉన్న జ్ఞానము లేదా నీ జీనియాలజీ, నీ యొక్క వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి జ్ఞానాలు కొన్ని వస్తాయి. మనం ప్రజ్ఞ ఉందనుకోండి, తెలివితేటలు ఉన్నాయనుకోండి, అవి తల్లిదండ్రుల నుంచి వస్తాయి, స్వతహాగా కొన్ని వంశ పారంపర్యంగా వస్తాయి. అవి బయలుపరచలేదు నీకు. తండ్రి, పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి నీకు దీనిని బయలుపరిచాడు అంటే ఆయన బయలుపరుచుకుంటున్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ రెవల్యూషన్. అది ప్రత్యక్షత అంటే. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ప్రత్యక్షతల్లో దేవుడు నీకు అధికముగా ఇస్తాడు. కొన్ని సమయాల్లో కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొన్ని లోతైనటువంటి అంశాలను నువ్వు పరిశీలన చేస్తావు. ప్రారంభంలో ఏం అర్థం కాదు, ప్రారంభంలో బైబిల్ తీయవు, కానీ ఉండే కొద్ది నీకేమవుతుందంటే నువ్వు వర్తమాన పుస్తకాలు చదవటం, బైబిల్ చదవటం, బైబిల్లో ఇంకా లోతైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి వాటిని నువ్వు గుర్తించగలగడం. అదవుతుందా? ఒక అధ్యాయం చదువుకుంటే వెళ్తాం, ఫస్ట్ అర్థం అవ్వదు, అది ఏదో చదువుతున్నావు అన్నట్టు ఉంటది. కానీ సంవత్సరాలు గడుస్తున్న కొద్ది నీ ప్రార్థన జీవితం ఎదుగుతున్న కొలది, దేవుడు నీకు ప్రత్యక్షత అనుగ్రహించుతున్న కొలది, నువ్వు ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు అందులో కీలకమైనటువంటి పదాలను నువ్వు గుర్తుపెట్టుకుంటావు. కీలకమైన పదాల మీద నువ్వు అధ్యయనం చేయడం మొదలు పెడతావు, ప్రశ్నించడం మొదలు పెడతావు. అది ప్రత్యక్షత అంటే. అన్ని ఒకే రోజులో అర్థం అవ్వాలని కూడా లేదు. నువ్వు ఎంతమందినైనా చూడండి, ఏ స్పీకర్ అయినా చూడండి, ఆయనకు కూడా అన్ని తెలియవు. నువ్వు ఎవరినైనా తీసుకో, నువ్వు ఏ ప్రసంగికుడైనా తీసుకో, అందరికి అన్ని తెలియాల్సిన అవసరము లేదు. కొంతమంది అవసరమైన వాటి మీద దృష్టి పెట్టరు, అనవసరమైన వాటి మీద దృష్టి పెడుతూ ఉంటారు. అంటే ఉదాహరణకి యేసు ప్రభు గాడిద మీద ఎక్కాడు అంటే అది ఆడదా మగదా? ఆ గాడిద ఆడదా మగదా? అర్థమవుతుందా? అది ఆడదో మగదో నీకెందుకు? అది నీ రక్షణకి ఏమైనా ఉపయోగపడుతుందా? వింటున్నారా? యేసు ప్రభు గారు పశువుల పాకలో పుట్టాడు అంటే అది ఎవరిది? అయితే అడ్రస్ తెలుసా? అది ఎవరి పాక? ఇవన్నీ కూడా ఫిల్దీ ప్రశ్నలు. నీ రక్షణకు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని వదిలేసి అవి ఎందుకు? వింటున్నారా? రక్షణకు అవసరమైన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక బ్యాప్టిజం అది నీ రక్షణకు అవసరం. నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో అన్నీ తెలుసుకోవడానికంటే ముందు బాప్తిజం గురించే తెలుసుకోవాలి. ఎందుకంటే సువార్త ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ బాప్తిజం ఇవ్వండి, నమ్మిన వాడు రక్షించబడతారని రాయబడి ఉంది. ఫస్ట్ మనిషికి కావాల్సిన రక్షణ, నాలెడ్జ్ తర్వాత ఏం చేసుకోవచ్చు. మనిషికి ప్రాముఖ్యమైన రక్షణ. ఈరోజు చనిపోతే ఎక్కడ ఉంటాం మనం? ఈరోజు చనిపోతే ఎక్కడ ఉంటాం? ఇంకా నాకు 50 సంవత్సరాల జీవితం ఉందని అనుకోవద్దు. We are entering into 2026. 2025 సంవత్సరం కూడా ఇంకా అయిపోలా. There are few more days still remaining. ఇంకా కొన్ని దినాలు మిగిలి ఉన్నాయి. ఏదో ఒక నిర్ణయం మీకు రావాలి. మనం రక్షణ ప్రాముఖ్యం. మన ఇళ్ళ కట్టుకోవడం కంటే, ధర్మ సంపాదించడం కంటే, వాటన్నిటికంటే కూడా రక్షణ ప్రాముఖ్యం. రక్షణే ఏంది? వర్తమాన సంఘాలలో వరకు అందరూ రక్షణ ఫోర్స్ చేస్తారేంది? అది ఫోర్స్ చేసే కార్యం కాబట్టి. మిగతా ఏం చేయమనట్లేదు కదా, అవునా? మిగతా ఏం చేయమని ఒత్తిడి చేయట్లేదు కదా. నువ్వు రక్షింపబడితే మాకు ఆనందం అని చెబుతున్నావు. మనందరం కూడా ఎవరైనా కనిపిస్తే మొట్టమొదట ఎత్తే అంశం ఏంటి? బాప్తిజం పెట్ట. అంతేనా? అట్లాగా మనకు దేవుడు అంచెలంచెలుగా మనకు ప్రత్యక్షతను అనుగ్రహించుకుంటూ వెళ్తా ఉంటాడు. కొంతమంది ప్రారంభ దశలోని మెగా అంశాలు తెలుసుకోవాలని ఊళ్ళూరుతూ ఉంటారు. అది తప్పు అని నన్ను కుతూహలం ఉంటుంది, కానీ అవి నీకు దేవుడు బయలుపరచడు. అప్పుడే పాస్టర్ గారు చెప్పినా అవి నీకు ఎక్కవు. అదంతే లెక్క.
యేసు ప్రభు వారి శిష్యులకు చెప్పిన మాట గుర్తు చేస్తాను. మీకు నేను ఇంకనూ చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి, కానీ వాటిని గనక నేను ఇప్పుడు చెబితే మీరు తట్టుకోలేరు అన్నాడు. మీరు సహించలేరు వాటిని అన్నాడు. సహించలేరు అంటే ఇంక అర్థం చేసుకోండి, మీరు తట్టుకోలేరు ఆ విషయాలను. కనుక నేను వెళ్ళిన తర్వాత ఒక ఆదరణకర్త వస్తాడు మీలోనికి, ఆయనే మీకు బోధిస్తాడు. అర్థమవుతుందా? ఆయన బోధించేది ఏదో కొత్త సిద్ధాంతం కాదు, నా వాటిల్లోకి తీసి మీకు బోధిస్తాడు. నేను సత్యము, అయితే ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాను. ద రియల్ ట్రూత్ అన్నమాట. సత్యము వెనక ఉన్న దాగి ఉన్నటువంటి రహస్యం ఆయన మీకు చెబుతాడు. ఇలాగా మనం చూసుకుంటూ వెళితే అన్ని సంగతులను ప్రారంభంలోనే దేవుడు బయలుపరచడు. అంచెలంచెలుగా భక్తి జీవితం ఎదుగుతున్న కొలది నీకు దేవుడు అంచెలంచెలుగా సంగతులను బయలుపరుస్తూ ఉంటాడు. ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు మనకి ఏదైనా సంగతి బయలుపరచబడినప్పుడు చాలా సంతోషం వస్తుంది. మనకి ఇంకొక పుస్తకం చదువుతాం, అందులో ఏం మాట్లాడాడో మనం వింటూ ఉంటాం. చూడండి, ఆహారం అంతా తినేటప్పుడు మనకు ప్రతి ముద్దకి అబ్బా అబ్బా అనం. మనం నీకు రుచికరమైన భోజనమే, నీకు ఇష్టమైన పదార్థమే, నువ్వు తింటా ఉన్నావు, కానీ ప్రతి ముద్దకి అబ్బా ఏముందరా అని అనం. అది ఏదో ఒక ముద్దకు తగిలింది చూడు, అంత బాగుందరా అన్నట్టుగా ఈ ఆహారాన్ని నువ్వు తింటా ఉన్నప్పుడు మధ్య మధ్యలో దేవుడు నీకు నీ రుచికి తగిలేటట్టు చేస్తాడు ఒక్కొక్క మాటలను కదా, సంతోషం కలుగుతుంది. అయితే ఇలాగా ప్రత్యక్షతను ఆశపడటం మంచిదేనా అంటే చాలా చాలా మంచిది. దేవుడి దగ్గర నుంచి ప్రత్యక్షత కోరుకోవడం మంచిదేనా అంటే చాలా మంచిది. అది కోరదగినది, వెండి బంగారముల కంటే కూడా కోరదగినది. అది వింటున్నారా? 2000 సంవత్సరాల క్రితం మరి వేశ్యలు ఉన్నారు, పరిసయ్యుల కంటే కూడా వేశ్యలు మెరుగైన స్థితిలో ఉన్నారు. ఎందుకు కారణం? పరిసయ్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వాళ్ళకి రబ్బీ అని పిలిపించుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారట. యేసుప్రభు అంటాడు, మీరు రబ్బీలుగా పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అసలైన గుర్తించట్లా వాళ్ళు. వింటున్నారా? కానీ వ్యభిచారులు, సుంకరులు వీళ్ళు ఏం చేశారు? ఆయన గుర్తించగలిగారు. ఆయన గుర్తించడమే మెగా అంశం. అక్కడ ఆయన గుర్తించడమే పెద్ద సంగతి. అది ఈరోజు కూడా అసలైన వాక్యమును గుర్తించడం పెద్ద విషయం అండి. బైబిల్లో ఉన్నటువంటి అసలైన సారాన్ని గమనించడమే పెద్ద గొప్ప విషయం. వింటున్నారా? కనుక ఈ ప్రత్యక్షత అనేది పెరుగుతూ ఉంటుంది. నీ భక్తి జీవితం పెరిగే కొద్ది అనేకమైన సంగతులు. ప్రారంభంలో బాప్తిసం ఎట్టా అని అడిగిన వాడు ఇప్పుడు ముద్రలు ఎట్టా అని అడుగుతాడు, ఇప్పుడు బూరలు ఏంటి అని అడుగుతాడు, ఇప్పుడు పాత్రలు ఏంటి అని అడుగుతాడు. స్థాయి పెరిగే కొద్ది ప్రత్యక్షత పెరుగుతుంది, అది మంచిది, ఇట్స్ ఎ గుడ్ సైన్. కానీ ఆ ప్రత్యక్షతతోటి నువ్వు జాగ్రత్త వహించాలి. ఎందుకు అంటే దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ ఫాలింగ్, నువ్వు పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఏంటి? ప్రత్యక్షత అధికమైన పడిపోతారా? బైబిల్ చెబుతుంది ఇందాక, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. ఇది చాలా మందికి ఉంటుంది. ఇది 17 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా, దమ్ము కావాలి, దమ్ము అంటాడు ఒక ఆయన. వింటున్నారా? 17 సంవత్సరాల నుంచి చేస్తున్న, దమ్ము కావాలి. మంచిదే చేశాను ఆయన, కానీ బైబిల్ చెబుతుంది పడకుండా చూసుకో అంటుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు నిలబడినవి కాదు, నువ్వు పడకుండా చూసుకో. ముందు నాకు వాక్యం బ్రహ్మాండంగా తెలుసు, పడకుండా చూసుకో. అదేగా చెప్పింది, తాను నిలుచున్నానని తలంచుకునివాడు. నేను రక్షించబడతాను, కానీ నేను దేవుళ్ళు నిలబడ్డాను, దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు కాబట్టి నేను నిలబడ్డాను అని అనుకుంటున్నావు మన మనసులో. కానీ నువ్వు ఎంతైతే అనుకుంటున్నావో అంత జాగ్రత్తగా ఉండాలి, లేదంటే పడిపోతావు. బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఉదాహరణ చెప్పాలంటే ఇవాళ చాలా మంది వర్తమాన బుక్స్ చదివి కొంత జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత రూపొంగిపోతారు.
వింటున్నారా? తెలియనటువంటి ఒక గర్వము వారిలోనికి ప్రవేశిస్తున్నది. ఇది నేనంటున్న మాటేం కాదు. వింటున్నారా? నువ్వు ఎప్పుడైతే అధికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నావో ఆ జ్ఞానం అనేది నిన్ను ఏం చేస్తుంది అంటే నిన్ను ఉప్పొంగేటట్టు చేస్తుంది. వింటున్నారా? ఒక 10 పుస్తకాలు, ఒక 20 పుస్తకాలు, ఒక 50 పుస్తకాలు లేదా ఒక 300 పుస్తకాలు చదివినా నీలో ఆ గర్వం అనేది కనిపించకూడదు. నువ్వు ప్రారంభ స్థితిలో దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు నువ్వు ఎలాగ నమ్మకంగా ఉన్నావో అలాగనే నువ్వు ఉండగలగాలి. సంఘమునకు ఎంత విధేయుడిగా ఉన్నావో, దేవుడికి ఎంత విధేయుడిగా ఉన్నావో అంత విధేయతను నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా దేవుడు ఉండే కొద్ది ఏమవుతాడంటే పల్సడైపోతాడు దేవుడు. మన దేవుడే కదా, మనం ప్రతిరోజు ప్రార్థించుకునే దేవుడే కదా, వారానికి ఒకసారి సంఘానికి వెళ్ళే దేవుడే కదా అని అనుకుంటాం. నిజం చెప్పండి, ఎప్పుడు అనిపించలేదా మీకు? ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న రోషం ఉందా లేదా? సరే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ప్రారంభంలో మామూలు చేసేవాళ్ళం కాదు అలాంటి ఇప్పుడు చేయట్లేదనే. ఇప్పుడు అర్థం అవుతుంది, దీనిని బట్టి అర్థం అవుతుంది. ప్రారంభంలో ఉదయాన్నే 3ంటికి లేచి అసలు చలిలో కూడా బయటికి పోయి ప్రార్థన చేస్తా ఉంటే అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చేయట్లేదనే కదా. నువ్వు నీ చరిత్ర చదువుతున్నట్టు ఇప్పుడు లేదని. దాని అర్థం ఏంటంటే మా తాతలు లేదు తిన్నారు, మా బూతులు వాసన అన్నట్టే కదా. అప్పుడే కాదు, ఇప్పుడేంటి? ఇప్పుడేం చేస్తున్నావు? ప్రారంభంలో వచ్చినప్పుడు ఆ ఉత్సాహం వేరు, ఊపు వేరు. ఏదో ఒక కొత్తదంట, ఏడవ దోతంట, ఇది ఏడవ వర్తమానం అంటే ఎగిరిపోతామంట, మనం రెక్కలు వస్తాయంట. అంటే నేను కూడా నమ్మాను, అది రెక్కలు నిజంగానే వస్తాయి మనకి. పక్షిరాజు, మా మాస్టర్ గారు కూడా అది చెప్పాడు, నీకు వెనకాల పక్షిరాజు రెక్కలు వస్తాయని చెప్పాడు. అప్పుడు ఏంటి? అప్పుడు ప్రారంభంలో 2012 సంవత్సరంలో అప్పుడు నేను నిజంగానే అమ్మో నాకు రెక్కలు వస్తాయి అన్నమాట. మాస్టర్ గారు ఎగిరిపోతాయి అయితే. దానిపై పాటలు కూడా రాశారు, పక్షిరాజుని నేను పైకి ఎగిరేదను అని. తర్వాత అర్థమైంది అసలు ఏంటి పక్షిరాజు రెక్కలు అంటే ఏంటి, అసలు రెక్కలు రావడం అంటే ఏంటి. రెక్కలు అంటే నీకు నిజంగా ఏకలు ఉన్న రెక్కలు రావు. ఇక ఆ ఉత్సాహంలో ఆ ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత, బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఏ టీ స్టాల్ దగ్గర ఎవడు కూర్చున్నా కూడా వాడిని అడిగేవాడిని, బాప్తిస్మం పొందావా, క్రైస్తవుడువా, ఎక్కడికి వెళ్తావు చర్చికి, ఫలానా సంఘానికి, మీ సంఘంలో ఇలా బాప్తిసం ఇస్తారా, ఇలా ప్రభురాత్రి భోజనం ఇస్తారా, మీ సంఘంలో స్త్రీ బోధిస్తుందా, మీ సంఘంలో అలంకరణ పెట్టుకుంటారా, ఇవన్నీ అడుగుతూ ఉండేవాడు. వాడికి ఇవన్నీ తెలిసేగా, వాడికి కొత్తవాడు. ఎందుకంటే వాడు వెళ్ళిన చోట ఏంటంటే పండుగలు జరుపుకొని దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఇది వాడు విన్నాడు. కానీ ఎప్పుడైతే వాడు బైబిల్లో సంగతులు పెట్టడం స్టార్ట్ చేశాడో వాడికి బలు వెలుగుతా ఉంది. అరే ఇదేంట్రా, వరుస పెట్టి అవన్నీ చెప్పి ఎక్కడ దొరికితే అక్కడ తాట తీసి వదిలిపెట్టాం. వింటున్నారా? ఉండకుండా ఏమవుతుందంటే కొంచెం రిలాక్స్ అయిపోతుంది. ఎందుకంటే ఒక 10 మంది కూర్చుంటారు కదా మనం చెప్పేదానికి, చాలనుకుందాం అనేది కాదు. హల్లెలూయా. నువ్వు ఎంత ఎదిగినా, ఎంత జ్ఞానము పొందుకున్నా నీ మూలాలు నువ్వు మర్చిపోకూడదు. నీ మూల స్థితి, బాప్తిస్మం ఎలా పొందాలో తెలియనటువంటి నీకు 7 ముద్రలను దేవుడు అర్థమయ్యేటట్టు చేశాడంటే నువ్వు ఎంత తగ్గించుకుని ఉండాలి చూడండి. అవునా? దేవుడు ఎవరో తెలియనటువంటి నీకు ఈరోజు 7 ముద్రల వరకు నేను దేవుడు తీసుకొచ్చాడు. 7వ ముద్ర అంటే ఏంటో నువ్వు చెప్పగలుగుతున్నావు, 3 ఈడుపులు అంటే ఏంటో చెప్పగలుగుతున్నాడు. ఇవన్నీ చెప్పగలిగేలాగా దేవుడు నేను తీసుకొచ్చాడు. ఆయన నీకు రెవల్యూషన్ ఇస్తున్నాడు. నీకు నమ్మకం కలిగింది ఆయనకు, నువ్వంటే నమ్మకం కలిగింది. ఇదిగో నా బిడ్డ నమ్మకం కలిగింది ఆయనకు. ఇక చూసుకుంటే వెళ్తున్నాడు. నువ్వు ప్రతిరోజు నువ్వు బైబిల్ ఓపెన్ చేసినప్పుడల్లా ఆయన నీకు ఒక ఆహారాన్ని పడేస్తున్నాడు, ఒక మాంసం ముక్కను పడేస్తున్నాడు. ఆయన నువ్వు పుస్తకం తెలిసినప్పుడు ఒక మాంసం ముక్కను పడేస్తున్నాడు. నువ్వు తింటా ఉన్నావు, దాన్ని బలాన్ని పొందుకుంటా ఉన్నావు. నువ్వు బలం పొందుకుంటే ఆయనకి సంతోషం వేస్తా ఉంది. అట్లా ప్రతిరోజు దినదినము నీకు దేవుడు అభివృద్ధి దిశగా నేను నడిపిస్తా ఉన్నాడు. కానీ గుర్తుపెట్టుకో, జ్ఞానం అయిపోయిందంటే అది ఉప్పొంగకుండా ఉండేటట్టు చూసుకోవాలి నువ్వు. ఉప్పొంగటం అంటే నేను చెప్పాను,
నువ్వు మొండిగా అయిపోవడం, పాస్టర్ కంటే నాకు బాగా తెలుసు అనుకోవడం, లేదా నా సంఘ పెద్ద కంటే నాకు బాగా తెలుసు అనుకోవడం, లేదా ఇతర తోటి విశ్వాసుల కంటే కూడా నాకు ఎక్కువ వాక్యం తెలుసు అని అనుకోవడం. ఇది ఉప్పొంగడం. ఉప్పొంగకూడదు. వింటున్నారా? మొత్తం తెలుసుకున్న తర్వాత జూనియర్స్ మీరు ఏంటి రా, నేను సీనియర్, నేను కుర్చీలో కూర్చుంటాను. యేసుప్రభు పాదాలు కడిగాడు, పాదాలు కడక్కోమని చెప్పలేదు. వింటున్నారా? యేసుప్రభు శిష్యుల పాదాలను మీరు కడుక్కోండి, చూద్దాం కడుక్కోండి. అలాగనే మీరు ప్రార్థన చేసుకోండి. నేను పోయి కూర్చొని ఆలోచిస్తాను అని ఆయన ఆలోచిస్తూ కూర్చోలేదు, ఆయన కూడా ప్రార్థన చేసాడు. గుర్తుపెట్టుకోండి. వింటున్నారా? ద మోర్ యు లెర్న్, ద మోర్ రెస్పాన్సిబిలిటీ యు హ్యావ్. నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటావో అంత బాధ్యత నువ్వు కలిగి ఉన్నావు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. వింటున్నారా? నాకు ఇప్పుడు వాక్యం తెలుసు, నేను సంఘానికి లేట్కి వెళ్తాయి పర్వాలేదు, దేవుడు నాకు తెలుసు. రాంగ్ అది ఉప్పొంగే భక్తి. ఉప్పొంగే భక్తిని పడేస్తుంది. అది ఉప్పొంగకూడదు భక్తి అనేది. దేవుడు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాడు. ఆయన గోధుమ గింజల గురించి, గురుగుల గురించి చెబుతూ, గోధుమ గింజ నాటబడినప్పుడు నెమ్మదిగా పెరుగుతుందట, గురుగు ఒక్కసారిగా పెరిగిపోయిందట హైట్ గా. ఈ హైట్ గా పెరిగిన గురుగు గోధుమ మొక్కతో మాట్లాడుతుంది. ఏ గోధుమ, ఏంటి ఇంకా పొట్టిగా ఉన్నావు నువ్వు? నేను తాగి నీళ్ళే నువ్వు తాగుతుంది. అంటున్నారు ఏమంటుందో, నాకు వచ్చిన పోషకాలే నీకు కూడా వచ్చింది. నువ్వే మట్టిలో నాటపడ్డావు, నేను కూడా అదే మట్టిలో కదా నాటపడింది. నీకే సూర్యరశ్మి అందిందో నాకు కూడా అదే సూర్యరశ్మి కదా అందింది. నేను చూసావా ఎంత హైట్ పెరిగాను? ఉప్పొంగడం. రొమ్ము విరుచుకొని నిలబడిందంట. ఎవరు? పిచ్చి మొక్కది. పిచ్చి మొక్కది. పిచ్చి మొక్క చదువుతుంది. చూడటానికి అది కూడా గోధుమ లాగానే ఉంటుందంట. మరి అది గోధుమ దగ్గర వచ్చి తొడగొట్టి సవాల్ చేస్తుంది, నీకంటే నేను గొప్ప రొమ్ములు విరుచుకొని చదువుతుందంట. కానీ గోధుమ ఎదుగుతా ఉంది, ఎదుగుతా ఉంది, ఎదుగుతా ఉంది. లోపల గింజ పడతా ఉంది, గింజ పడతా ఉంది, కంటికి గింజలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఫైనల్ స్టేజ్కి రాగానే ఈ గురుగేమో తాడి చుట్టూ అంత విరిగిపోయింది. హైట్ కొన్న పొట్టోళ్ళని ఎక్కిరిస్తా ఉంటారు. పొట్టోడా, పొట్టిదానా, అర్థమైందా? అలాగే ఎక్కిరిస్తా ఉంది. అలాగే భక్తిలో 10 మంది పోటీ పడతా ఉంటారు. విశ్వాసుల సంగతి పక్కన పెట్టండి, పాస్టర్లో పోటీ పడతారు. కామెడీ అది. అంటున్నారా? మేము ఇన్ని కష్టాలు పడ్డాం, నేనే కష్టాలు పడ్డాడు, ఇంకెవడు పడాల అన్నట్టు చూద్దా. ఒకవేళ మన కష్టాలు చెప్పామనుకో, అవన్నీ తక్కువలే అంటాడు. ఇవన్నీ గురుగు చేస్తాలు, ఇవన్నీ ఉప్పొంగే చేస్తలు. ఇవి గోధుమ అంట కంకి పెరిగి గింజలు పెరిగేది వంగిపోయిందంట. అలాగే ఆయన అన్నాడు, as your revelation goes increasing, నీ ప్రత్యక్షత అనేది పెరుగుతున్న కొలది, నీ భక్తి జీవితం పెరుగుతున్న కొలది, నీ ప్రార్థన జీవితం పెరుగుతున్న కొలది నీ తల బిరుసు రాకూడదు. అర్థమైందా? స్టిఫ్ నెక్డ్ గా ఉండకూడదు. చదవండి కావాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానము గలవారు. అంటే విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఏమన్నాడంటే, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. ఇక్కడ ఆగండి, తర్వాత ఒక్క పదం మాత్రమే చదవండి, అది హైలైట్ చేసుకుందాం. జ్ఞానము ఉప్పొంగ చేయును. ఏమంటున్నాడు? జ్ఞానం అనేది ఉప్పొంగ చేయును. ఉప్పొంగడం అంటే ఏంటి? నాకన్నా ఎక్కువ తెలుసా నీకు వాక్యము? నాకన్నా ఎక్కువ తెలుసా? హల్లెలూయా. ఒక అతను వచ్చాడట, బ్రదర్ నువ్వు నమ్మిన ఈ బైబిల్లో నుంచి నేను నోటిస్తాను అన్నాడట. వినండి, ఇవాళ కూడా చాలా మంది
ఏదో చేద్దాం ఏదో చూద్దాం అనుకుంటున్నారు, ఏమి చేయరు వాళ్ళు. వింటున్నారా? ఏదో చేద్దాం ఏదో చూద్దాం సరే, ఏదో పుస్తకాలు రాస్తున్నారని చెప్పావు కదా, ఏముంటుంది దాంట్లో? అసలైన ఒకటి దిగి వచ్చింది నాకే. గొలియాతు చిందులేసాడు, గొలియాతు చిందులేసాడు 40 రోజులు. దావీదు వచ్చాడు క్లోజ్. అసలైంది ఉన్నప్పుడు కొత్త దానికి అంత శక్తి ఉంటే అసలైన దానికి ఎంత ఉండాలి? అవునా? బైబిల్లోనే ఉంది ఆ మాట, నేను ఇప్పుడు చెప్పిన మాట. అసలైనది కాని దానికి అంత ప్రభావం ఉంటే అసలైన దానికి ఎట్లా ఉండాలయా? గారడీ సీమన్ గారడీలు చేస్తా ఉన్నాడు. ఆయన ఆటలు ఎప్పుడు దాకా సాగినాయి? పేతురు వ్యవహారాలు వచ్చిందాకే సాగినాయి. అప్పటిదాకా వ్యవహారం చేస్తున్న గారడీనే పో మా ఆశ్చర్యపోయారని బైబిల్లో రాయబడి ఉంది. ఎవరు చేస్తున్న గారడీలు చూసి, వ్యవహారం చేస్తున్న గారడీలు చూసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారంట. చూడండి 9వ అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనం. సీమోను అనే ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయించు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం సీమోను అనే ఒక మనుష్యుడు 9. సీమోను అనే ఒక మనుష్యుడు లోగడ పట్టణంలో గారడీ చేయించు. తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు. జ్ఞానం ఉప్పొంగుతుంది ఇక్కడ. తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను సమరయ లేదంటే సగం సగం వాక్యం తెలిసిన వాళ్ళు, అందరికి తెలిసిన వాళ్ళు సగం యూదు. అవునా? కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మటుకు అందరూ దేవుడి మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. ఇంకే వాళ్ళ సంఘాలకు పోవట్లా. ఏదైనా చిన్న సమస్య వస్తే సీమోన్ దగ్గర పోదాం. అయ్యగారు ఉన్నారు. అయ్యగారు ఎవరు అనుకున్నావు? దేవుడి మహాశక్తి అంటున్నారా? చిన్న సైజు మాట లాగనమాట. అయ్యగారు ఎవరు అనుకున్నావు? ఒక మహాశక్తి అని జనులందరూ కూడా ఆయన్నే లక్ష్య పెట్టారు. సంఘాలకు ఓట్ల చిన్న చిన్న పాస్టర్ల సంఘాలని కూడా దివాలా తీసి ఉంటాయి నాకు తెలిసి ఆ సమయాల్లో. ఎందుకంటే ఈయన దగ్గర అన్ని దొరుకుతున్నాయి కదా. అప్పుడు చూడు, అతను బహుకాలం గారడీ చేయొచ్చు. కొద్ది కాలం చేయలే. నేను ఇందాకే చెప్పా, అసలైంది వచ్చినప్పుడు ఒక వీడియో చూస్తా ఉన్నా నేను యూట్యూబ్లో. తలుపు వేస్తుంది, తలుపు అద్దంతో ఉన్నది. ఆ అద్దం అవతల ఒక పెద్ద కుక్క నిలబడి ఉంది, నల్లది, ఇంత హైట్ ఉంది అది. ఈ అద్దంకి యువతల ఒక చిన్న కుక్క ఎంత ఉంది, అది చువావా అంటారు కదా, ఇంత చిన్న కుక్క అరుస్తుంది కదా. దాన్ని చూసి అద్దం లోపల నుంచి చూసి అరుస్తుంది, కొడతా అన్నట్టు మాట్లాడుతుంది. ఎవడో వచ్చి తలుపు తీసాడు. ఎవడో వచ్చి తలుపు పక్కగానాడు. ఇక డైరెక్ట్ అయిపోయింది కదా. ఇక ఏం లేదు, 2 కాళ్ళు ఇట్లా పెట్టి ఒక చోవా కాస్త చొవ్వై ఉంచున్నాడు. ఇనుప చొవ్వలాగా నిలబడిపోయింది ఇక్కడ. ఈయన కూడా బహుకాలం గారడీ చేశాడు. అసలు నాకు అర్థం కాకుండా అడుగుతున్నాను నేను. మొన్న కూడా ఒకటి జరిగింది, ఒక విషయం చెబుతున్నాను. స్త్రీ బోధించకూడదమ్మా, స్త్రీ పులిపిట్ ఎక్కకూడదండి. ఎందుకంత రోషం నాకు అర్థం కాదు. బైబిల్లో ఉంది, జీవితం ఒక ఆయన తెచ్చిపోయాడు. చేయకూడదా, మాట్లాడకూడదా? మాట్లాడితే ఏమైంది? పౌలు అడిగిపోయాను మాట చెప్పింది ఆయన. ఆల్రెడీ దానికి కారణం కూడా చెప్పాడు. ఆదా మోసపోలా, అవ మోసపోయిందని చెప్పాడు. దానికి కారణం చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుతావు ఎందుకు ఏమిటి అని. అట్టి వారికి మళ్ళా యేసు ప్రభు దిగి వచ్చి చెప్పిన నమ్మరాలు. ఎందుకంటే ప్రత్యక్షత ఆయన ఇవ్వాలి. చూద్దాం, కంటిన్యూ చేద్దాం. గారడీ సీమోను అతను బహుకాలము గారడీ చేయొచ్చు. వారిని విభ్రాంతిపరిచినందున వారిని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని
రాజ్యముల గురించి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించాలని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి వద్దకు పంపిరి. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసి అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండని. అందుకు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తలులు చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూసి ఆగండి. పేతురు యోహానులు వచ్చి పేతురు యోహానులు వచ్చిన తర్వాత స్టెఫెను బాప్తిస్మం ఇచ్చాడు. అప్పుడే పరిశుద్ధాత్మ వారి మీద దిగలేదు. తర్వాత పేతురు యోహానులు వచ్చి ఎప్పుడైతే వారి మీద చేతులు ఉంచారో, ఎవరైతే రక్షణ పొందిన వారి మీద చేతులు ఉంచారో అప్పుడు పరిశుద్ధాత్మ దిగి రావడం సీమోను చూసి అట్టానికి నాకు కూడా కావాలన్నాడు. కావాలంటే డబ్బులు ఇస్తున్నాయా, ఈ డబ్బులు కమ్మేది కాదన్నాడు. ఏదైనా రియాలిటీ వచ్చిందాకే గొలియాతు ఊపులు. హల్లెలూయా. కనుక జ్ఞానము ఉప్పొంగ చేయును. జ్ఞానం అధికమవుతున్న కొద్ది ప్రత్యక్షత పెరుగుతున్న కొద్ది దైవిక సంబంధమైనదైతే ఇల్లు తగ్గింపు రావాలి. ద మోర్ యు లెర్న్ ద మోర్ హంబుల్ యు ఆర్. నువ్వు ఎంత తెలుసుకుంటావో అంత తగ్గింపు జీవితాన్ని నీలో కనిపిస్తుందండి. హల్లెలూయా. బైబిల్లో అధికమైనటువంటి ప్రత్యక్షతను పొందుకొని దేవుని దీవెనలు పొందుకొని పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ వినాలి. ఉదాహరణకి రాజైన సొలొమోను మామూలు రాజు కాదు. అతని రాజ్యంలో యుద్ధాలు లేవు. అసలు అతని జ్ఞానమును చూడడానికి అనేక మంది రాజులు వచ్చారట. అందులో శేబాదేశపు రాణి కూడా ఒకడు. అవునా? అయితే దేవుడు సొలొమోనును దావీదు సింహాసనం మీద ఆసీనుడై నిరంతరం కూడా నిలిచినట్టు రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. ఎవరి ద్వారా? రాజైన సొలొమోను ద్వారా. అయితే ఈ సొలొమోనుకు జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు దేవుడు. చదువుదాం మొదటి రాజుల గ్రంథం 29. ఒక నిమిషం. 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవు. 7 కూడా చదవండి. 7 బాగుంటుంది. 7 బాగుంటుంది. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే చూడండి ఏమంటున్నాడు. నేను దాసుడైన దావీదుకు బదులుగా చాలా మంది కొడుకులు ఉన్నారు దావీదుకు, కానీ వాళ్ళందరినీ కూడా కాదని దేవుడు సొలొమోనుని నియమించాడు. అయితే కార్యములు జరుపుటకు, అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. అయితే దేవుడు రాజుగా నియమించిన తర్వాత సొలొమోను ఏమంటున్నాడు ఇప్పుడు దేవుడితోటి? దేవుడితోటి సొలొమోను ఏం చెప్తున్నాడు? తనకు తానే, నాకు జ్ఞానం లేదు, నీ ప్రజలను నేను పరిపాలించలేను, నాకు జ్ఞానం లేదు అని చెప్పాడు. చెబితే అప్పుడు 20 చదవండి. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము. సొలొమోను చేసిన మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక
దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాడు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను ఈ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటయు వివేకం అనుగ్రహించమని అడిగితివి. ఇవి ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. చాలండి, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇక్కడ దేవుడు సొలొమోనుకి ఇచ్చాడో చూడండి. అతను అడిగాడు, మంచి కోసం అడిగాడు, ప్రభా నీ ప్రజలనే పరిపాలించలే, నాకు అంత జ్ఞానం లేదు. అవునా, నీకు ఇష్టమైన ప్రజలు, నేనే తప్పు చేయకూడదు, వీళ్ళ మధ్యలో నేనే తప్పు చేయకుండా ఉండాలంటే నువ్వు నాకు వివేచన దయచేయి, నువ్వు నాకు జ్ఞానమును దయచేయి. సొలొమోను అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ జ్ఞానమును ఇస్తున్నాను. నీ కోసం నువ్వు అడగలేదు, నువ్వు అడగచ్చు, దీర్ఘాయుష్ని అడగచ్చు, నాకు ఐశ్వర్యం కావాలని అడగచ్చు, కానీ వాటి వేటి మీద కూడా నువ్వు లక్ష్య పెట్టలేదు. నా ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం అడిగావు కాబట్టి జ్ఞానముతో పాటుగా నువ్వు అడగనటువంటి ఐశ్వర్యాన్ని కూడా నేను నీకు ఇస్తున్నాను. అసలు దేవుడే స్పందించాడు చూడండి. అక్కడ సొలొమోను చేసిన ప్రార్థనకు దేవుడే స్పందించాడు. 4:29 చూడండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును అసలు వివేచించలేమంట. ఎంత జ్ఞానం ఉంది, ఎంత కొలమానములు ఉంది అనేది. అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకు దయచేసాడు. సొలొమోను భూమి మీద ఉన్న రాజులందరికంటే కూడా అధికుడుగా గనుడుగా అయ్యాడు. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం. ఇది 10వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చదువుదాం, కింద వరకు చదువుదాం. కొద్దిగా ఓపిక పట్టండి నాతో పాటుగా. ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. మణుగంటే 4 కేజీ. ఒక మణుగంటే 1 నిమిషం ఆగు. ఆయనకి సంవత్సర కాలంలో ఆయనకు వస్తున్న బంగారం ఎంత? 1032. అంతేనా? గ్రాములు కాదు, కేజీలు అంట. మణుగులు అంటే ఇంటూ 4 చేసుకోవాలి. ఆ 1332 మణుగుల బంగారం వస్తుంది ఆయనకు. ఎవరికి? ఇదిగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యుద్ధ నుండి, అరబీ రాజుల యుద్ధ నుండి, దేశాధికారుల యుద్ధ నుండి అతనికి చాలా వచ్చుచుండెను. రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. వామ్మో, యుద్ధానికి పోయేటప్పుడు డాళ్ళు ఉంటాయి కదా, అవి కూడా బంగారంతో చేయించాడంట ఆయన. రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారంతో అలుగులు గల 200 డాళ్లను చేయించాను. డాలు ఒకటింటికి 600 తులముల ఎత్తు. 600 అంటే 6 కిలోలండి. ఒక తులం అంటే 10 గ్రాములు. 600 తులాలంటే 6000 గ్రాములు. అంటున్నారా? 6 కేజీలు పెట్టి డాల్ చేయించండి. ఒక్కొక్క డాలు 6 కేజీల బరువు అంట. అది బంగారం. అంటున్నారా? తర్వాత చూడండి, మరియు సుత్తెతో కొట్టిన బంగారంతో అతడు 300 కేడెములను, అంటే కవచాలు, ఇవి కవచం కేడెములను చేయించారు. కేడెము ఒకటింటికి 300 బంగారపు తులముల ఎత్తు బంగారం ఉండెను. అంటే 3 కేజీలు ఇది గోల్డ్. మరియు వీటిని రాజు లెబనోను అరణ్యపు మందిరమందుంచెను. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. బంగారపు సింహాసనం.
దంతం అని రాసిన ఏనుగు దంతం అనుకుంటా కదా. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. సింహాసనము మీది భాగపు వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకు ఇరుపాస్యములు యందు ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహాసనములు నిలిచి ఉండెను. ఇరుప్రక్కల 6 మెట్ల మీద 12 సింహాసనములు నిలిచి ఉండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. అలాంటి ఒక సింహాసనాన్ని సొలొమోను కలిగి ఉన్నాడండి. ఏ రాజు కూడా కలిగి లేదు. మరియు రాజైన సొలొమోను పాన పాత్రలు బంగారపు అయి ఉండెను. అంటే అతను తాగేటువంటి నీళ్ళ పాత్రలు అన్ని కూడా బంగారపువే. వింటున్నారా? లెబనోను అరణ్య మందిరపు పాత్రలను బంగారపువే, వెండిది ఒకటి లేదు. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు. ఈ రోజు వెండి 1 గ్రాము వచ్చేసి 256 రూపాయలు ఉంది. వెండి 1 గ్రాము వచ్చేసి 256 రూపాయలు ఉంది. ఈరోజు వెండికి కూడా విలువ ఉంది, అవునా? బంగారము వెండి 2 కలిపే చూస్తున్నారు, పరిగణలోనికి తీసుకుంటున్నారు. కానీ సొలొమోను కాలంలో వెండికి అంత ప్రాముఖ్యత లేదంట. బంగారమే. మంచినీళ్ళు తాగి కూడా బంగారమే అంట. అంత రిచ్ ఆయన. సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను. ఓడలు కలిగి ఉన్నాడు ఈయన. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు 1 మారు బంగారమును, వెండిని, దంతమును, కోతులను, నెమిలి పిట్టలను తీసుకుని వచ్చుచుండెను. ఈ ప్రకారం రాజైన సొలొమోను ధనము చేత జ్ఞానము చేతను భూపతులంటే రాజులందరిలో అధికుడై ఉండెను. సంపదలో జ్ఞానములో సొలొమోను అధికుడై ఉన్నాడు. ఎవరికి వస్తుందని ఎంత బంగారం సంవత్సరానికి? సొంత ఓడలు ఉన్నాయంట. తర్వాత చూడండి, అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరిరి. అమ్మో, అతను ఎలాంటి వాడు, అతని జ్ఞానాన్ని చూడాలని అందరూ వెళ్ళారంట. వింటున్నారా? తర్వాత ఈ సొలొమోనుకు దక్కిన ఘనత ఇంకోటి కూడా ఉంది. ఏమిటంటే, దావీదు కూడా కట్టినటువంటి దేవుని ఆలయాన్ని సొలొమోను కట్టాడు. అంత పెద్ద ఘనత అది. 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. ఈ ప్రకారం సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. చాలు. ఈ దేవుని యొక్క మందిరాన్ని కట్టింది కూడా ఎవరు అంటే సొలొమోను అని చెబుతారు. ఇంత గొప్ప సొలొమోను, దేవుని చేత ప్రత్యక్షతను అందుకున్నటువంటి సొలొమోను, నేను చెప్పాను ప్రత్యక్ష చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడితో రిలేషన్ పెరుగుతున్న కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి జ్ఞానం కోసం అడిగినటువంటి సొలొమోను, దేవుడి వాక్కు పొందుకున్న ఈ సొలొమోను చివరికి వచ్చేసరికి ఏం చేశాడు తెలుసా? భార్య మాటలు విని అన్ని దేవతల కోసం మందిరాన్ని కట్టించాడు. పెళ్లి చేసుకున్నాడు. 700 మందిని పెళ్లి చేసుకున్నాడు. 700 మంది భార్యలు ఆయనకు, 300 మంది ఉపపత్నులు ఆయనకు. భార్యలైన వారే 700 మంది. ఇక 300 మంది ఎవరు అంటే ఆయనకు నచ్చిన ఆమెను ఉపపత్నిగా పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు ఎంతమంది ఆయనకు? 1000 మంది భార్యలు. జ్ఞానం ఉందా ఆయనకు? ఉంది. కానీ చివరికి వచ్చేసరికి ఆ జ్ఞానము వలన ఆయన ఏమయ్యాడో చూద్దాం ఒకసారి. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి చదవాలి. 1 నుంచి 11 వచనాలు చదవాలి మనం. మోయాబీయులు, చిన్నగా ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు, నేను చదువుతా. అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక
ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, చూసారా ఎవరైనా మరి సొలొమోను ఎలాంటి వాడు ఆయన చూశారు కదా, ఇందాక ఆయన గొప్పతనం అంతా చూశారు కదా. ఆయన మాట వినడానికే వచ్చేవాళ్ళంటే. అలాంటి సొలొమోను కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిని. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. భార్యలు తిప్పారట. సాధ్యమేనా ఇది? సాధ్యమే. బైబిల్ చదువుతున్నప్పుడు మనం నోవైనా జీవితం భార్యలు రాగానే ఇంట్లో సమాధానం లేదంటే దాని అక్కడ ఉంది, ఏదో అక్కడ నెలకొంది, అదేదో సంథింగ్ రాంగ్ ఉంది. అప్పటిదాకా ఉన్న అయ్యగారు తిరిగాడే. చదవండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. నమ్మకంగా లేడు. ఇంకా సొలొమోను అస్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ఇంకా చదవండి. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. ఎవరు కట్టించాడు బలిపీఠాలు? అంత గొప్ప స్థాయి ఇచ్చి, అంత గొప్ప ప్రత్యక్షత ఇచ్చి, అంత గొప్ప వివేచన జ్ఞానం ఇస్తే దానితో దేవుణ్ణి మహిమపరచకుండా ఏం చేశాడు ఆయన? భార్యలు చెప్పిన మాటిని తమ దేవతలకు ధూపం వేయించు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగ చేశాను. పరస్త్రీలు వాళ్ళు అసలు యోధా దేశంలో పుట్టినోడు కాదు, వేరే వాళ్ళు ఎవరినో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు అందంగా ఉన్నారు. ఇశ్రాయేలు దేవుడు యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని దేవుడు చెప్పాడంట కూడా. చూడండి, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా రాజ్యం పోయింది, రాజ్యం కొలాప్స్. నేను నీతో చేసిన నా నిబంధన కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేది. నిజంగా అండి, సొలొమోను దగ్గర పనిచేసిన పనివాడు యెరోబాము. చూడండి, ఏక రాజ్యంగా ఉన్నది సొలొమోను కాలం వరకు. సొలొమోను దగ్గర నమ్మకంగా పని దెయ్యం. ఒక మాటలో చెప్పాలంటే యెరోబాము కష్టపడి పని చేసేవాడు. అసలు ఆ కష్టాన్ని చూసి దేవుడు చూడండి 10 తెగల ప్రజలను యెరోబాము కిందకు పంపించాడు. ఇశ్రాయేలు పెద్ద అయిపోయింది, యూదా చిన్న రాజ్యం అయిపోయింది. ఇదంతా కూడా సొలొమోను కాలంలో జరిగింది. అందుకే చెప్తున్నా, ప్రత్యక్షత అధికమైన కూడా జాగ్రత్త ఉండాలి. చాలాసార్లు చెప్తాను, నిచ్చెన అనేది ప్రారంభం పెట్టి ఎక్కేటప్పుడు అంత జాగ్రత్త అవసరం లేదు. చెట్ట చివరికి ఎక్కిన తర్వాత ఆడి అటు ఇటు ఊగుతా ఉన్నాం అనుకోండి, కింద నుంచి పడితే కాలు ఏదో బెరగడం ఏదో వాయడం జరుగుతుంది, కానీ పై నుంచి పడితే ప్రాణమే పోతాయి. ప్రత్యక్షతతో ఆటలతో చాలా మంది ప్రత్యక్షత ఆటలు ఆడుతూ ఉంటారు. ఏదో కొన్ని విషయాలు అర్థం అవ్వగానే థాట్ఫుల్ అంటూ ఉంటారు. జాగ్రత్తమైన ఈ అధికమైన ప్రత్యక్షతలు కలిగిన వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం లేదు, ఒక చిన్న
ఆమె పొందుకున్న ప్రత్యక్షతతోనే ఆమెను ఓడించాడు వాడు. కొత్త దాంతో ఏం కాదు. గమనించండి ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, సొలొమోను మోసపోవడం ఏంటంటే, అసలు సొలొమోను హృదయం తిప్పబడడం ఏంది. అందుకే చెప్పాడు ప్రారంభంలోనే, నేను నిలుచున్నాను అని అనుకున్న ప్రతి వాడు పడిపోకుండా చూసుకోవాలి. జ్ఞానం ఉంది కదా, నాకు జ్ఞానం ఉంది అని డిబేట్లు పోవద్దాయా, నా పని కాదు అది. దేవుడు వద్దన్న పని చేస్తే నువ్వేడ గెలిచి వస్తావు? తర్కవాదములు వద్దు అన్నాడు, అవునా? వద్దని చెప్పిండు స్పష్టంగా. నువ్వు పోయి తర్కవాదాలు పెట్టుకుంటే నువ్వు గెలిచి వస్తావా? ఆహా వద్దు అన్న యుద్ధానికి వెళ్ళాడు, హెచ్పి వచ్చాడు. వద్దు అన్న చేయొద్దు, తర్కవాదాలు వద్దు. నీకేదో ఇతర మతస్థులు వాదాలు. ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే యేసు గొప్పోడా దేవుడు గొప్పోడా అని టైటిల్స్ పెట్టుకుంటున్నారు. ఎందుకు మనకు తలనొప్పి వింటున్నారా? ఇవన్నీ మన పని కాదు. అసలు మనం వచ్చింది దేనికి? ఈ వాదనలు పెట్టుకుని వాళ్ళని ఒప్పించడానికే. గుర్తుపెట్టుకోండి, మన బాధ్యత బోధించడం, వాక్యం బోధించడం. అది నా తండ్రి ఆకర్షించుకుంటేనే తప్ప ఏమన్నా ఎందుకు రాలేడు అన్నాడు. నువ్వు చెప్పు ఆయనకు, నువ్వు చెప్పు. అంతేగాని నా దేవుడు గొప్పోడు అని అతనంటే నువ్వు దాన్ని నిరూపించాల్సిన పని లేదండి. ఇవాళ యూట్యూబ్ ఓపెన్ చేస్తే అసహ్యం వేస్తుంది. అతను కొన్ని మాట్లాడుతాడు, కొన్ని మాట్లాడతాడు, బైబిల్ తిట్టేస్తున్నారు. అసలు వద్దు అని వద్దు వద్దు అని చెబుతుంది బైబిల్. తర్కించవద్దు, తర్కించవద్దు. పోనీ పోయేవాడు పూర్తి తెలుసుకొని నోట్స్ కలిగి ఏమైనా వెళ్తాడా అంటే కుక్క చేతులతో ఊపుకుంటూ వెళ్తాడు. ఒక అవతలోడు వచ్చేటప్పుడు శత్రువుని ఎప్పుడు కూడా బలహీనంగా మనం అంచనా వేసుకోకూడదు. నువ్వు వెళ్ళేటప్పుడు ఒక ప్రాపర్ నోట్స్ నీ దగ్గర ఉన్న ప్రాపర్ నోట్స్, ప్రాపర్ క్వశ్చన్స్ నువ్వు కలిగి నువ్వు వెళ్ళి కూర్చొని అతను ఏం చెబుతున్నాడో నువ్వు రాసుకోవాలి. డిబేట్లో అతను ఒకసారి అడిగాడు, వీళ్ళు కొత్త వాళ్ళలాగా ఉన్నారు, వీళ్ళు పెన్నులు పేపర్లు కూడా తెచ్చుకోలేదు అన్నాడు. పరువు పోయింది. నువ్వు చర్చించడానికి పోతున్నప్పుడు నీ దగ్గర ఉండాలి జాబితా, అసలు చిట్టా ఉండాలి. అసలు వాడు ఏ వైపు నుంచి బాణాలు ఎత్తాడో కూడా నీకు తెలిసి ఉండాలి, ముందు అంచనా వేసి ఉండాలి. అలెగ్జాండర్ అంటే భారతదేశానికి వచ్చాడంట. భారతదేశానికి వచ్చి పురుషోత్తముడు అనే వాడి మీద యుద్ధం గెలిచాడు. వాడి మీద ఈ పురుషోత్తముడు సింగిల్ గేమ్ పోవాలి అలెగ్జాండర్ మీదకి. చుట్టుపక్కల ఉన్న 4-5 సామ్రాజ్యాలను కూడగట్టుకుని పోయాడు. అయినా సరే అలెగ్జాండర్ గెలిచాడంట. గెలిచినప్పుడు అక్కడ ఆ యుద్ధం పేరు కూడా జేలం అనేటువంటి యుద్ధం అన్నమాట. అది అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, ఓడిపోతే అలెగ్జాండర్ చెప్పిన మాట ఏంటో తెలుసా? భారతీయులు ఒక్కొక్కడు ఒక్కొక్క పెద్ద పుల్లాగా పోరాటం చేశారు, కానీ వాళ్ళకి యుద్ధ నైపుణ్యాలు లేవు అన్నాడు ఆయన. యుద్ధ నైపుణ్యాలు లేవు. ఎటు నుంచి సైన్యాన్ని మోహరించాలి, ఎటు సైన్యాన్ని తక్కువ పంపించాలి, తెలియ. వింటున్నారా? అలాగనే ఎక్కడికైనా మాట్లాడటానికి పోయేటప్పుడు వాడు ఏ ప్రశ్నలు అడుగుతాడో కూడా నీకు తెలిసి ఉండాలి. దానికి కరెక్ట్గా ఆన్సర్ కూడా నీ దగ్గర నువ్వు పెట్టుకొని పోవాలి. అది అపోస్తలుల గారు 2:35 పట్టుకొని పోతే అట్ట అదొక్కటి గుర్తుందని కాదు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, మనకు అవసరం లేదండి. దాంతో సంపాదించుకోవాలి, దాంతో కూడా దైవికమైనదైతే వాడు తగ్గించుకుంటాడు. హల్లెలూయా. తర్వాత అధికమైన ప్రత్యక్షతను పొందుకొని కింద పడిపోయిన వాళ్ళలో సంసోను ఒకడు. సంసోను పుట్టుక చూస్తే దేవదూత వచ్చి చెప్పింది వాళ్ళ తల్లికి, నీకు ఒక కుమారుడు పుడతాడమ్మా. అతను ప్రారంభం నుంచి కూడా నాజీరు చేయబడిన వాడు. నాజీరు చేయబడటం అంటే ప్రత్యేకించబడ్డాడు. అతను దేవుని సేవకే. అతని తల మీద మంగళ కత్తి పెట్టకూడదు. నువ్వు బిడ్డ పుట్టేదాకా కూడా ద్రాక్ష రసం తాగకూడదు. ద్రాక్ష రసానికి సంబంధించిన పదార్థం ఏది కూడా తినకూడదు. నాట్ ఈవెన్ ప్రొడక్ట్ ఆఫ్ గ్రేప్. ద్రాక్షకు చెందినటువంటి ఉత్పత్తి ఏదైనా నువ్వు కూడా వాడుకోకూడదు. నాజీరు చేయబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం
మొదటి వచనం నుంచి, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించను. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడును అయిన మనోహ అని ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయేను. ఎవరు ప్రత్యక్షమైంది? యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? మనోహ అనేటువంటి వ్యక్తి భార్యకు. అమ్మా నా వైపు చూడండి. వినే ఓపుకుంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే వచ్చే వారానికి వాయిదా ఉందా? లేకపోయినా ఇది ఒకటే నాల్సింది. మనోహ అనే వ్యక్తి యొక్క భార్య దగ్గరకు దేవుడు వచ్చాడు. ఇదిగో నువ్వు గొడ్రాలవు, నువ్వు కానుపు లేకపోయిను, అయితే నువ్వు గర్భవతి వై కుమారుడు కదవు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా నువ్వు తినకుండుము. నీవు గర్భవతి వై కుమారుడి కదవు. అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీలు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, దేవుడే వచ్చి స్వయంగా యెహోవా దూత వచ్చి చెప్తున్నాడు. అవునా? అయితే ఈ పుట్టినటువంటి పిల్లవాడే న్యాయాధిపతి అయిన సంసోను. ఈ సంసోను మీదకు, ఈ సంసోను అంటే చిన్నపిల్లవాడు తిరుగుతాడు. 7 జడలు ఉండేయట, సన్నగా ఉండేవాడట. 7 జడలు వేసుకొని తిరుగుతూ ఉండేవాడు. ఈరోజు ఒక 7-8 సంవత్సరాల పిల్లవాడు జడలు వేసుకొని తిరిగితే ఏమనుకుంటారు మీరేమనుకుంటారు? ఆ కాలంలో కూడా జనాలు అదే అనుకున్నారు. ఒక 10-15 సంవత్సరాలు వచ్చినాయి, ఒక 15 సంవత్సరాలు వచ్చినాయి, అతను జడలు వేసుకొని తిరిగితే ఏమనుకుంటారు మీరు? అదే అనుకున్నారు ఆ కాలంలో కూడా. కానీ ఆ 7 జడలు కలిగి ఉన్న సంవత్సరం మీద దేవుడు ఆత్మ వస్తూ పోతుండే. చిన్న పిల్లవాడు ఆడుకునే బొమ్మను కానీ చీల్చినట్టు చీల్చేసాడు సింహాన్ని, కొదమ సింహాన్ని. ఎవరు? సంసోను. ఆ అభిషేకము, ఆ శక్తి. 14:6 5 నుంచి చదవండి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదురుకు బొబ్బరించు వచ్చాను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా ఒక సింహం వస్తుందట. కొదమ సింహం అరుచుకుంటూ బొబ్బ పెడుతూ వస్తుందంట. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. ఈరోజు మా దారిలో ఏదైనా ఒక చిన్న కాలు చేతి చంపితే నాని కాలు చేతి చంపాను చూద్దాం. ఇంటికి వచ్చి దానిలో పోతున్న తేలు వచ్చింది, తేలు మంటగా పంట. దాన్ని చెప్పాను, చిన్న కాలు చేతి పిల్లలు, ఎంత కాలు చేతి పిల్లలు ఉన్నా కూడా కాలు చేతి పిల్లని చంపాను, చిన్న తేలు పిల్లని చంపానని చెబుతాం. వచ్చి సింహాన్ని చంపినా కూడా ఏదో ఒక దోమను కనుక కొట్టి చంపినట్టుగా మెలకుండా ఉన్నాడు ఆయన, తల్లిదండ్రులు చెప్పకుండా. కొదమ సింహానికి చాలా తేడా ఉంది. కొదమ సింహాన్ని అడవికి రాజు అంటారు, ఆల్ఫా లైన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ఆల్ఫా లైన్ కింద 4 కానీ 6 కానీ భార్యలు ఉంటారు, మగ సింహాలు ఉంటాయి. అవి మంత్రుల్లాగా 16 సింహాలు, 6 సింహాలు ఉంటాయి. ఆల్ఫా లైన్ తిన్న తర్వాతనే మగ సింహాలు తింటాయి. మిగతాయి ఇవన్నీ తిన్న తర్వాతనే ఆడసింహాలు తింటాయి. ఆడసింహాలు మిగలంగా పిల్లలు తింటాయి. పిల్లలు తినడానికి ఏం మిగలవు. దట్ ఈస్ ద హైరార్కీ ఆర్డర్. అదే క్రమం అది. మరి అట్ట కొదమ సింహాన్ని చంపాడంట ఆయన. తర్వాత ఒక గాడిద ఎముకతోటి 1000 మందిని చంపినట్టుగా బైబిల్లో ఆధారం ఉంది. 15 అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. దేవుడి ఆత్మ వచ్చింది అతని మీద, 1000 మందిని చంపాడు. ఇది గ్రోతేనా? అవునా? ఒకదానికంటే ఒకదానికి మించిన కార్యాలు జరుగుతున్నాయి.
అని ఫైనల్ వచ్చేసరికి సంసోను యొక్క జీవితం దారుణమైన పరిస్థితుల్లో పడిపోయింది. దెలీలా అనేటువంటి స్త్రీ దగ్గర ఆయన పడిపోయాడు. అదే చెప్పాను, నీ ప్రత్యక్షతతో జాగ్రత్త, నీ పెరిగిపోయేటువంటి జ్ఞానంతో జాగ్రత్త. కొంత జ్ఞానం తెలిసిన తర్వాత అన్ని తేలికగా కనిపిస్తాయి మనకు. ఏమి కాదులే, నా మనసు నిగ్రహంగా ఉంది అని నీకు నువ్వు చెప్పుకొని వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళకూడదు. వింటున్నారా? వెళ్ళకూడని స్థలం వెళ్ళకూడదు. ఆమె అడుగుతుంది ప్రతిరోజు, సంసోను నీ కండలే లేవు, చాలా బలహీనుడిగా ఉన్నావు కదా, నీకు యాడ్ నుంచి వచ్చింది ఇంత బలం, యాడ్ నుంచి వస్తుంది చెప్పు. కప్పిపుచ్చుకుంటూ వచ్చాడు. ఫైనల్గా వేసింది ఒక బాణం. ఇక ఆ బాణం దగ్గర ఎవరు నిలబడరు అనమాట. ఏంటి ఆ బాణం అంటే, నేనంటే నీకు ఇష్టం లేదు లేదండి. అంటున్నారు ఏమన్నా, నేనంటే నీకు ఇష్టం లేదు, ఇష్టం ఉంటే ఎట్టేందుకు చేస్తావు? అసలు ఆ మాటలు అడుగుతుంటేనంట ఆయన బైబిల్లో రాయబడి ఉంది, ప్రాణము విసిగి చావాలనిపించింది అంట ఆయన. ప్రాణము విసిగి చావాలనిపించిందట అతనికి. అయినా వదల్లా, చెప్పు. ఇంటికి రాగానే ఎవరైనా అన్నం పెడతారు, కానీ ఇంట్లోకి రాగానే ఏమడుగుతుంది? నువ్వు బలమైనదో చెప్పు అని అడుగుతుంది. కొంతమంది ఇంత సొన పెడతా ఉంటారు, ఏదైతే మాట్లాడడం ఇష్టం లేదు దాన్ని అయితే తెస్తా ఉంటారు పతాక. ఇప్పుడు సంసోను జీవితంలో కూడా అదే జరిగింది. సంసోనుకి ఏది మాట్లాడదాం అనుకున్నా కూడా ముందు అది చెప్పు, ముందు నీ బలమే ఆనందో చెప్పని అడుగుతున్నా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించడం అంటే ఏంటి? ఇవే, నేనంటే నీకు ఇష్టం లేదా, నువ్వు నన్ను లవ్వే చేయట్లేదులే, ఇవే నా మీద నీకు ప్రేమ లేదు, ప్రేమ ఉంటే అట్టెందుకు చేస్తావు? శరీరం నవ్వుతున్నాడు. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతను ప్రాణము విసిగి చావగోరిన చచ్చితే బాగుంటుంది అనుకున్నాడు. అప్పుడు అతను తన అభిప్రాయం అంతా వారికి తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవుని నాజీరు చేయబడిన వాడై ఉన్నాను, తల మీదకు మంగళకత్తి రాలేదు, నాకు క్షవరము చేసి నీడలా చెప్పేశాడండి. నాకు క్షవరము చేసి నీడలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషులు అవుదునని ఆమెతో నేను. నెవర్ టెల్ యువర్ సీక్రెట్స్ టు సాటన్. నీ బలాన్ని ఎప్పుడు కూడా, నీ బలహీనతను కానీ నీ బలాన్ని కానీ సాతానుడికి చెప్పకూడదు, అలాగే బయటికి చెప్పకూడదు. కొంతమంది స్టేటస్లో పెడతా ఉంటారు, నేను ఈరోజు భలే బాధపడుతున్నాను, అది బయటికి చెప్పడమే, ఎవరికి చెప్పకూడదు. ఫ్రెండ్స్ దగ్గర పోయి బలహీనతలని చెప్పకూడదు. వింటున్నారా? నీ నోట్లో ఉన్న నీ బలహీనత ఏదైతే ఉన్నదో అక్కడ అలాగే ఉంచుకోవాలి, కానీ రహస్యమందుని తండ్రికి నువ్వు తెలియజెప్పుకోవాలి, కానీ స్టేటస్ లో పెట్టకూడదు. అన్న స్టేటస్ గురించి చెప్పావు ఏదంటే, నాకు ఒక సేవకుడు చెప్పిన మాట అది. యూత్ మీటింగ్ లో తర్జుమా చేస్తుంటే ఆయన చెప్పాడు, యవనస్తులు ఈ రోజున వాట్సాప్ ఉంది కదా అని చెప్పి వాట్సాప్ లో తమ బలహీనతలన్నీ పెడతా ఉంటారు. ఐఎమ్ ఫీలింగ్ సాడ్ టుడే, ఈరోజు నాకు భలే బాధగా ఉంది. 150 మంది ఫ్రెండ్స్ ఉంటారు, 150 మందికి వెళ్తుంది. అందులో నీకు నచ్చినోడు ఉంటాడు, నచ్చనోడు ఉంటాడు, నువ్వు బాధపడితే చూడాలనుకునేవాడు ఉంటాడు, వాడు దాన్ని చూసి ఆనందపడతా ఉంటాడు. జేబులో డబ్బులు లేవు అని పెట్టావు అనుకో, అప్పులోడు నీ టైంలోనే అడగాలని వచ్చి అడుగుతాడు. వద్దు, నీ బలహీనతలు చెప్పకూడదు, నీ బలాలు కూడా చెప్పకూడదు. అసలు నువ్వేంటి అనే సాతాను తెలియకూడదు. వింటున్నారా? ఆమె ఏం చేసింది వెంటనే కబురు చేసింది. ఫిలిస్తీన్లు వచ్చారు. 16 21 చదవండి. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఊడదీసి గాజాగా అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించి అతను బందీ గృహంలో తిరగలి విసిరివాడాయను.
చూడండి, అసలు ఎలాంటి న్యాయాధిపతి 1000 మందిని చెప్పాడు, పిలిస్తే భూమి ఓటనిచ్చింది ఆయనకు. వింటున్నారా? నాకు దాహం వేస్తుంది ప్రభు అంటే భూమి నుంచి ఓట ఊపికింది ఆయన తాగడానికి. అంత గొప్ప మంచి భక్తిపరుడు చివరికి వెట్టి చాకిరి ఎడవబడ్డాడు. అయితే అతనికి క్షవరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలు పెట్టాను. అసలు ఇందులో విచిత్రం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ఎడబాసిననే ఆయనకి తెలియదంట. అది హైలైట్ 20వ వచనంలో ఉంది. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. నీ నాజీరు దేవునితో కరెక్ట్గా ఉన్నంత వరకు దేవుడు నీతో ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీతో ఒక ఒడంబడిక చేసుకున్నప్పుడు, ఒక వాగ్దానం చేసుకున్నప్పుడు, మీ ఇద్దరి మధ్య ఒక ఒడంబడిక జరిగినప్పుడు, ఒక ప్రమాణం ఏదైతే ఉన్నదో జరిగినప్పుడు దాన్ని నువ్వు బ్రేక్ చేయకూడదు. ఉదాహరణకి అబ్రహాము నీ దేశం నుంచి బయటికి రా అని అన్నాడు. ఇది వారిద్దరి మధ్య జరిగిన ఒప్పందం. నువ్వు బయటికి రా, నేను ఆశీర్వదిస్తా అన్నాడు. ఇది ఒప్పందం. అది ఆయన బయటికి రాకపోతే ఆయన ఆశీర్వదించాడు. ఆయన బయటికి వస్తే ఆయన ఆశీర్వదించక మానడు. ఇదంతా కూడా దేంట్లో దాగుంది? ఆ వాగ్దానం, ఆ ఒడంబడికలో దాగి ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సంసోను ఆ ఒడంబడిక తప్పాడు. తెలియదు ఆయన వాక్యము. తెలియకుండా ఎట్టుంటాడు? తెలియకుండా న్యాయాధిపతిగా ఎట్టుంటాడు ఆయన? అంటున్నారా? సొలొమోనుకు తెలియదా? నీలాంటి జ్ఞానవంతునికి భవిష్యత్తులో కూడా రాడని చెప్పాడు. తన అంత జ్ఞానం పడిపోయాడు. ఈరోజు మనం అరాకుర ఒక అధ్యాయాన్ని కరెక్ట్గా బట్టి చెప్పలేము. అందుకే చెప్తున్నాను, మన ప్రత్యక్షతతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఉండే కొద్ది అధికం అవుతుంది. లేఖనాలు తెలుస్తాయి, మనం బోధించే సామర్థ్యాలు వస్తాయి. అందరికి వస్తాయి, స్త్రీలకు కూడా వస్తాయి. అని జాగ్రత్తగా ఉండాలి. ఆల్వేస్ ప్లేయింగ్ ద గేమ్ అకార్డింగ్ టు ద రూల్స్. నియమాల ప్రకారంగా ఆడాలి ఆట. నియమాలు తప్పి ఆడామనుకోండి, అంటున్నారా? ఇప్పుడు ఒక మైదానం ఉంది. మైదానం 400 మీటర్స్ రౌండ్. అది ఇప్పుడు ఇలాగ రౌండ్ పరిగెత్తాలి, అంటున్నారా? అలా పరిగెత్తకుండా వీడు మళ్ళీ వెనక్కి వచ్చేసి నేను గెలిచానంటే అదే లేదా ఇటు పక్క నుంచి పోయి రౌండ్ ఎంతవరకే తిరిగి నేను ఫస్ట్ వచ్చానంటే సరిపోతుంది. సో ప్లే ద గేమ్ అకార్డింగ్ టు ద రూల్స్. అర్థమైందా? అందుకనే ప్రత్యక్షత. మళ్ళీ చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ముగిస్తున్నాను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. మళ్ళీ చెప్తున్నాడు, నువ్వు నిలుచున్నావా? ఫైన్, బెటర్, మంచిదే. శ్రేష్టమైన భాగంలోనే నువ్వు ఉన్నావు. మరి పడకుండా చూసుకో. అసలు ఇంకా నిలబడలేదా? అసలు ఇంకా పుట్టలేదా? పుట్టడానికి ప్రయత్నం చేయి, నిలబడటానికి ప్రయత్నం చేయి. వాక్యం తెలుసు, ఏ లేఖనైనా వివరించగలను అనే జ్ఞానం నీకుందా? ప్రేమతో ఉండు. వింటున్నారా? ఉప్పొంగకూడదు అది. కాబట్టి గమనించుకోండి, జాగ్రత్త పడదాం. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలను హృదయంలో ముద్రించును గాక. సభలో పైకి లేచి నిలబడడం.